శ్రీ గురువే నమః, శ్రీమాత్రే నమః, సర్వమంగళాయ నమః. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. అంటే 3 రూపాయలు ఉంటాయి వెర్బ్ 3 రూపాయలు ఉంటాయి. ఈ 3 రూపాయల్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు ఒక అవేక్, దీంట్లో ఒకటి అవేక్. ఈ అవేక్ అనేటటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మేల్కొనడం. అవేక్ అంటే మేల్కొనడం. సెకండ్ రూపం ఏమవుతుందో అవోక్. అవేక్, అవోక్, అవేక్, అవోక్. థర్డ్ రూపం కూడా అవోక్. అంటే ఈ అవేక్ అనేటువంటి పెర్ఫాము ప్రజెంట్ టెన్స్లో అవేక్ అయితే పాస్ట్ టెన్స్లో అవోక్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా అవోక్. ఇంకోటి రండి చూడండి. ఇంకోటి వచ్చేసి బికమ్. బికమ్ అంటే కావడం. బికమ్ అంటే కావడం. బికేమ్ వచ్చేదాన్ని బీకేమ్ కావడం. బికేమ్ రావడాన్ని. ఇది ఇక్కడ బీకమ్ము, ఇది ఎక్కడికి వచ్చారు బీకేఎం సిఏ పడింది చూడండి. ఇక్కడ సిఓఎంఈ వచ్చింది, ఇక్కడ సిఏఎంఈ. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఒకటే కాబట్టి బికేమ్ రూపం ఫస్ట్ రూపం, సెకండ్ రూపం ఒకటి. ఇట్లాంటివి వెర్బ్ ఫార్మ్స్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలో అనుకుందాం, మీకు తెలిసిన పదం అలో. అలో అంటే అలౌడ్. అలౌడ్ అంటే అనుమతించేదానికి. అనుమతించడం అంటే అనుమతించుట. అలౌడ్. ఇక్కడికి వచ్చేలాకి రెండు ఒకే రూపం చూడండి. ఇక్కడికి వచ్చేలాకి అవోక్ ఈ రెండు ఒకే రూపం. ఇక్కడికి వచ్చేలాకి 3 వేరు. బికేమ్ ఈ ఫస్ట్ రూపం లాస్ట్కి వచ్చింది బికమ్. వెర్బ్ రూపాలు ఇవన్నీ. అదేవిధంగా బిల్డ్. బిల్డ్ అంటే నిర్మించడం. ఇక్కడికి వచ్చే బిల్డ్ అనేది డిటి అది బియుఐఎల్టి. బిల్ట్ బియుఐఎల్టి. బిల్ట్ అంటే నిర్మించడం. ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే బిల్ట్ అంటే టీగా మారింది చూడండి. ఈ యొక్క వెర్బ్ ఫార్మ్స్లో ఒక్కొక్క దాన్ని చూడండి. ఇక్కడ వచ్చి పై దానికి కింద దానికి చూడండి. అవేక్, అవోక్ ఈ రెండు ఒకటే. బికమ్ ఈ ఫస్ట్ది లాస్ట్ది ఒకటే. అలౌడ్ ఈ లాస్ట్ రెండు ఒకటే. బిల్ట్ ఈ రెండు ఒకటే. ఇక్కడికి వచ్చే టీ మారింది. ఇక్కడికి వచ్చే చూడండి. మీరు వెర్బ్ ఫార్మ్స్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లాస్ట్లో డి ఫార్మ్స్ వచ్చేవన్నీ ఒక రకంగా ఉంటాయి. తర్వాత టీ ఫార్మ్స్ లాస్ట్లో చూడు. బిల్డ్ డీని టీగా మారింది. ఇక్కడ అలౌడ్ కానీ మారింది. ఈ అలౌడ్ కానీ మారింది. అంటే డి వచ్చింది చివరిలో. అంటే ఈడి కలిసింది. అలోకి ఈ డి కలిసింది. బికమ్కి ఓఏ అయింది అంతే. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ బికమ్. ఇక్కడ అవేకు ఇది ఓ మారింది. ఏవే ఓ అయింది. ఇది యాజ్ ఇట్ ఈజ్. అదేవిధంగా ఇంకా చూడండి. క్లీన్. ఇప్పుడు చదువుతా వినండి. బై అంటే బాట్. బియువై బై అంటే కొనడం. బాట్ బిఓయుజిహెచ్టి బాట్.
కొనడం, కొనుట, కొనెను, 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 కొనెను జరిగిపోయింది. ఇది బై కొనడం. అదేవిధంగా కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. కుక్కుడు, కుక్కుడు. డ్రా, 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 డ్రా. డిఆర్ఏ డబ్ల్యూ. డ్రా వచ్చేసి ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపేట్. పార్టిసిపేట్. డ్రా, డ్యూ, డిఆర్ఈ డబ్ల్యూ, డ్యూ. డ్రా, డ్యూ, డ్రా. ఇక్కడ మూడు రూపాలు. డ్రా అంటే గీయడం, డ్రా చేయడం, లాగడం, డ్రా చేయడం, లాగడం, గీయడం. డ్రా, డ్రా, డ్యూ, డ్రా. డ్రా, డ్యూ, డ్రా. చూడండి స్పెల్లింగ్లో. ఏడకు వచ్చే డిఆర్ఏ డబ్ల్యూ, ఏడకు వచ్చే డిఆర్ఈ డబ్ల్యూ, ఏడకు వచ్చే డిఆర్ఏ డబ్ల్యూఎన్. ఈ విధంగా ఈ యొక్క వెర్బ రూపాలు ఏ విధంగా మారుతాయో అవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కుక్కుడు, కుక్కుడు. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. డ్రింక్, 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 డ్రాంక్, డ్రాంక్. డ్రింక్. డిఆర్ఏ కనుక డ్రింక్, డ్రాంక్. డ్రింక్ అంటే తాగడం. డ్రంక్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అంటే స్పెల్లింగ్లో మారిపోతాయి. ఇది డ్రింక్ ఐ వచ్చింది, ఏడ ఏ వచ్చింది, ఏడ యూ వచ్చింది. చూడండి ఐ, ఏడ ఏ. డ్రింక్, డ్రంక్, డ్రింక్, డ్రంక్, డ్రాంక్, డ్రంక్. డ్రింక్, డ్రాంక్, డంక్, డ్రంక్. ఈ విధంగా మారిపోతాయి. తర్వాత డ్రైవ్. డిఆర్ఐ డ్రైవ్. డ్రైవ్ అంటే ఏంది? మనం బండి నడుపుతాం, దాన్ని డ్రైవ్ అంటారు, నడపడం. డ్రైవ్, డ్రోవ్, నడిపెను. డిఆర్ఓ విఈ. ఎక్కడ డిఆర్ఐ విఈ, డిఆర్ఓ విఈ. డ్రో, డ్రైవ్, డ్రోవ్, డ్రోవ్. డ్రైవ్, డ్రోవ్. డ్రైవ్డ్. ఇక్కడికి వచ్చారుగా డ్రైవ్డ్. ఇట్లా ఈ విధంగా తేడా ఉండేవి బాగా గుర్తుపెట్టుకోండి. డ్రైవ్, 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 డ్రోవ్, డ్రైవ్. ఈట్, ఈట్, ఏట్, ఏటన్. ఇవన్నీ పదాలు మనకు తెలిసినా ఈట్ అంటే తినడం. ఈట్, ఏట్, ఏటన్ అంటే తినుట, తినను, తిని అయిపోయింది, జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయేటప్పుడు పార్టిసిపేట్ అంట. ఫీర్, ఫీర్డ్, ఫీర్డ్, భయం, భయపడడం. ఫీర్డ్, ఫీర్డ్. ఫీర్ అంటే భయపడడం. FEAR, ఫీర్, భయపడడం. ఫీడ్, 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 ఫెడ్, ఫెడ్. చూడండి ఫీడ్, ఫెడ్, ఫెడ్. ఫీడ్ అంటే తినిపించేది. ఫీడ్ అంటే తినిపించడం. అండ్ మనం మామూలుగా ఫిష్లకి మందు వేయడం, లేకపోతే ఇంకా పశువులకు మందు వేయడం, దాన్ని ఎక్కువగా ఫిషెస్కి మందు వేసేదాన్ని ఫీడ్ అంట. ఇప్పుడు వాడుకలు బాగా వాడే పదాలు. ఫీడ్ అంటే తినిపించడం, మేత. ఫెడ్, ఫీడ్, ఫెడ్, ఫెడ్. తినిపించడం. అదేవిధంగా పర్గివ్, పర్గేవ్, పర్గేవన్. చూడండి పర్గివ్, పర్గేవ్, పర్గివ్, పర్గేవ్, పర్గేవన్. పర్గివ్, పర్గేవ్, పర్గేవన్. అంటే పర్గివ్ అంటే ఏంది? క్షమించడం. ఫిల్డ్, ఫిల్డ్. అదేవిధంగా క్లీన్, క్లీన్ అని చెప్పాను. తర్వాత ఆస్క్డ్. ఆస్క్ అంటే అడగడం. బాత్ అంటే స్నానం చేయడం. బికమ్, రావడం, లేదా కావడం. బికేమ్ చూపించా. ఇక్కడ రాసినవి చూడండి, రాయని ఉంటే గుర్తుపెట్టుకోండి. బ్రింగ్, బ్రాట్, బైట్, బిట్, బిటన్. బిల్ట్, బర్న్, కాల్చడం. బర్న్ అంటే BURN, బర్న్.
కాలడం లేదా కాల్చడం. బరంటు BURNT అంటే కాల్చెను, కాల్చుట, కాల్చెను, కాల్చెను. ఈ విధంగా తెలుగు మీనింగ్లో ప్రెజెంట్ టెన్స్లో కాల్చుట, పాస్ట్ టెన్స్లో కాల్చెను, పాస్ట్ పార్టిసిపేట్లో కాల్చెను. అదేవిధంగా చేంజ్డ్ మార్చడం. క్యారీ అంటే తీసుకురావడం. క్యారీడ్ తీసుకురావడం, తీసుకొచ్చాను. అంటే జరిగిపోయే వాటిని పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపేట్ అంటారు. డగ్ అంటే తవ్వడం. మనం డిగ్ అంటే తవ్వడం. డిడ్ డన్. అదే డ్రా వచ్చింది. డ్రాన్. క్లీన్డ్. ఫినిష్డ్. ఫాట్. ఫెల్ట్. గో వెంట్ గాన్. ఇది చూసుకోండి మళ్ళీ సార్. గో వెంట్ గాన్. గో వెంట్ గాన్. గో వెంట్ గాన్. గో అంటే పోవడం, వెంట అంటే వెళ్ళను, గో అని అంటే వెళ్ళిపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ని కానీ చెప్పి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ 10 మందికి షేర్ చేసి నా వీడియోని, నా ఛానల్ని @రామాగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.